ఇప్పుడు ఈ రాజకీయ పరమైన విమర్శలు చేయటంలో మూడు పార్టీల నాయకులు చూపిస్తున్నటువంటి దూకుడు రాష్ట్ర సమస్యలపై కూడా చూపించాలి కదా. ప్రజలు పడుతున్నటువంటి బాధ అదే. వీళ్ళు రాజకీయంగా అసలు ఒంటి కాలు పైన లేసి ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి తీరు అదే విధంగా రాష్ట్ర సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చూపెడితే బాగుంటుందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ప్రత్యేక నిధులు రావటం లేదు, నిధులు రావట్లేదు, ప్రత్యేకమైన నిధులు రావట్లేదు, అదొక ఆరోపణ. రెండోది, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో చాలా హామీలు ఇప్పటి వరకు రాలేదు, నెరవేరలేదు. వాటిని తీసుకొచ్చేటటువంటి దూకుడు మూడు పార్టీలు చూపించాలి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రధానమంత్రి గారు మే 10వ తారీఖు నాడు వస్తున్నారు. ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయేటటువంటి అంశాన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది కదా. తర్వాత ఇవి రాకుండా ఉంటున్నటువంటి సందర్భంలో మనం ఎంత పోరాడాలి? ఒక పార్టీకి 8 లోక్సభ స్థానాలు, ఇంకొక పార్టీకి 8 లోక్సభ స్థానాలు, ఒక పార్టీని 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో పెట్టినటువంటి ప్రజల పక్షాన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక అప్పీల్ పెట్టారు. ఏం పెట్టారంటే, ఈ మహబూబ్ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి అని అంటే కేంద్రం ప్రతిపాదనలు పంపమని అడిగింది. బట్ ఎన్ని సంవత్సరాల మంచి ప్రతిపాదనలు పంపినప్పుడు కూడా, మళ్ళీ కొత్త ప్రతిపాదనలు పంపినప్పుడు కూడా కనీసం జాతీయ హోదా ఇవ్వకపోయినా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. బట్ అది ఎందుకు రావట్లేదు అనేది, అంటే తెలంగాణకి హక్కుగా రావాల్సినవి రావటం లేదు, విభజిత రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కులు రావటం లేదు. రానప్పుడు మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం, ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ దూకుడును ప్రదర్శించాలి. బట్ అక్కడెక్కడ కూడా ఈ దూకుడు కనపడట్లేదు. కేవలం రాజకీయంగా ఎదగటానికి, రాజకీయంగా వాళ్ళ పార్టీల యొక్క అవసరాలు తీర్చడానికి మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఇది రాష్ట్రానికి మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఇంకొకటి నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి. నేను 2 సంఘటనలు చూశాను. ఒకటి గుంటూరు సంఘటన, ఇవాళ కరీంనగర్ సంఘటన. ఇది చాలా చాలా అవాంఛనీయం. ఎందుకంటే కర్రలు పట్టుకొని వ్యక్తులు ఆ స్థాయిలో దాడి చేస్తున్నారనంటే ఏ స్థాయికి మనం వెళ్ళిపోయాము అనేది సామాన్య ప్రజలు ఈ దాడులను చూసి భయభ్రాంతులకు గురవుతారండి. రాబోయే రోజుల్లో ఈ కల్చర్ ఇంకా పెరిగితే ఓ సామాన్యుడు మాట మాట్లాడాలన్నా, ఎవరన్నా ప్రశ్నించాలన్నా ఎంత భయానికి గురవుతాడండి. కాబట్టి ఇట్లాంటిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. తక్షణమే ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాంతి భద్రతల సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది, రాజకీయ సమస్యగా చూడొద్దు. ఎందుకు అనంటే రాష్ట్రం కోసం చేయాలండి. ఇట్లాంటి అల్లర్లు జరిగితే ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వస్తాడండి? ముఖ్యంగా అసలే ఉత్తర తెలంగాణ పైన కొన్ని దశాబ్దాలుగా మనం మోసిన నింద ఇక సరిపోదా? మన పైన ఉన్నటువంటి అభియోగాలు సరిపోవా? మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇలాంటివి కూడా రావాలా? ఒకప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ వ్యవస్థ ఉండే, ఒకప్పుడు నక్సలిజం ఉండే, దాంతో ఈ ప్రాంతానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతే మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. నిరుద్యోగం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సంస్కృతి ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీస్ రాకుండా, పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా ఇంకా ఈ ప్రాంతాన్ని వెనకబాటుతనానికి గురి చేద్దామా? బట్ ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా అదే అడగబోతున్నాను మిమ్మల్ని శేషు గారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే ఏం చెప్తారు, పోలీసులు చుట్టూ ఉన్నారు బట్ ఏమీ చేయలేదు, ఏమి చేయకుండా చూస్తూ ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రయత్నం చేయట్లేదు, చూస్తూ ప్రేక్షక పాత్ర ఉన్నారు అంటున్నారు. అంటే ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, యంత్రాంగం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? లాండ్ ఆర్డర్, మీరు చెప్పినట్టుగా లాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు మీరు పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అదే కీలకం, ప్రశాంత వాతావరణం కీలకం. ఇలాంటి ఘర్షణలు ఆపడంలో యంత్రాంగం ఎంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు రకరకాలుగా జరుగుతుంటదండి. ఒకటప్పుడు మనం ఎక్స్ట్రీమిస్టులతోటి, ఆ నక్సలిజ ప్రభావితంతో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి సంఘటన ఉంది. అది మంచా చెడ అనేటటువంటి సమస్య చర్చ కాకుండా మళ్ళా ఇప్పుడు ఇవాళ ఈ రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు, ఈ అశాంతి ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. అందుకని పోలీసు యంత్రాంగం నేను చాలా బాధపడుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందండి. ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ప్రవర్తిస్తుందండి? పోలీస్ స్టేషన్లకి ఆపదను వచ్చినటువంటి మహిళల పైన చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళల పైన ఇబ్బందికరం చేస్తున్నారు,
పోలీస్ స్టేషన్కి వెళ్లితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏ సామాన్యుడికి దొరకట్లేదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా నిబంధనల మేరకు పనిచేస్తున్నారంటే అది లేదు. గతంలో 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ ఉందో ఇవాళ కూడా అదే విధమైన వ్యవస్థ కొట్లాడుతుంది కదా. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక పోలీస్ హౌసింగ్ ఆఫీసర్ గా రావాలి అంటే ఎవరెవరు రికమెండ్ చేస్తున్నారండి? ఎంత లంచాలు జరుగుతున్నాయండి? వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా? స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాయితీగా యాక్షన్ తీసుకోగలిగినటువంటి పవర్స్ వాళ్ళకు ఉన్నాయా? ఏంటండి ఇది? మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో. అందుకే వాళ్ళు శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు. ఇట్లాంటి సమస్యలు మరింత ముందుకు వచ్చి ఎదురైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు ఇవాళ స్పష్టంగా కనపడింది మనకి. విజువల్స్ లో చూస్తే నాకే బాధ అనిపించింది. ఏంది ఒకప్పుడు తెలంగాణ పోలీసులకి ఎంత మంచి పేరు ఉండేది తెలుసా అండి? ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే ఎంత టెరిఫిక్ గా ఉండేది తెలుసా అండి? ఇవాళ ఆ టెర్రరిజం ఏమైపోయింది, ఆ డైనమిజం ఏమైపోయింది, ఆ అంకిత భావం ఏమైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పైరవుల్లో పెట్టేసి డిపార్ట్మెంట్ ఇవాళ స్వేచ్ఛగా నిబంధనల మేరకు పని చేయకుండా నిర్వీర్యం చేసి పడేశారు. రైట్ అండ్ శేష్ గారు, ఫైనల్ గా టైం అవుతుంది చేస్తాం సార్. ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ